వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. సో సోషల్ మీడియాలో అయితే ఒక ట్రెండింగ్ వీడియో వైరల్ అవుతుంది. ఏంటంటే ఎప్పుడు చూసినా నా అన్వేషణ తన వీడియోస్ చేస్తూ తను చాలా పాపులర్ అయ్యాడు. తనకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలానే కొంతమందితో ఏంటంటే గ్రూప్ కాల్ మాట్లాడుతూ ఉంటారు కదా. సో అలాంటి టైంలో ఏంటంటే ఉప్పల్ బాల్ గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అంటే తనని కొంచెం డిగ్రేడ్ చేసినట్టు మాట్లాడడం జరిగింది. అయితే ఉప్పల్ బాల్కి సపోర్ట్గా మన ముందు ఉన్నారు వైజాగ్ సత్య గారు అండ్ వరలక్ష్మి గారు. సో అసలు ఏం జరిగింది, ఎందుకు అసలు నా అన్వేషణ ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది, అసలు నిజంగా అసలు తనకు పూర్తిగా విషయం తెలుసా తెలీదా, సో దీని గురించి అసలు ఏంటి, ఎందుకు ఉప్పల్ బాల్ గురించి ఇలా మాట్లాడుతున్నారు, సో ఇది మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు అనమాట. సో వాళ్ళని అడిగి అసలు తెలుసుకుందాం అసలు స్టోరీ ఏమైంది ఏంటి అనేది. నమస్కారం అండి. నమస్తే సార్. సత్య గారు చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు అలా మాట్లాడారు, అసలు విజ్జు యాదవ్ కావచ్చు, మన అన్వేషణ గారు కావచ్చు, ఎందుకు అసలు ఉప్పల్ బాల్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ పేరు మార్చుకోవాలి, నా దూషణ అని. ఎందుకంటే ఆయన అందరినీ దూషిస్తూనే ఉంటాడు. మొన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని, నిన్న తెలంగాణ యాసని భాషని, మళ్ళీ ఈరోజు సన్నీ యాదవ్ అని, ఆయన కూడా ప్రపంచ యాత్రికుడు, స్కూటర్ మీద వెళ్తాడు ఎంత దూరమైన, ఆయన్ని, మళ్ళీ ఉప్పల్ బాలుని. అసలు ఏం జరిగిందంటే ఈ విజ్జు గౌడ్ అని ఒక యూట్యూబర్ ఉన్నాడు. మొన్న ఈ మధ్య మాతో పెద్ద బాస్ అనే షో కూడా చేశాడు, రియాలిటీ షో, యూట్యూబ్ షో. ఈయన ఏదో లైవ్లో మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకునేటప్పుడు ఈ నాన్వేష్ అనేవాడు ఏమంటున్నాడంటే విజ్జు గౌడ్తోని, నువ్వు ఈ మధ్యన ఎక్కువ ఉప్పల్ బాలతో వీడియోలు, షూటింగ్లు, ఇంటర్వ్యూలు చేసి నువ్వు కూడా చెక్కగాడిలా మారిపోయినావురా, చెక్క చెంచెక్క అంటున్నాడు. అసలు ఉప్పల్ బాల్ ఏం చేసిండు? వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు ఉప్పల్ బాల్ పేరు ఎందుకు తీయాలి? అంటే మనతో పాటు లేని ఒక థర్డ్ పర్సన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఉప్పల్ బాల్కి అసలు ఈ నాన్వేష్ గడు ఎవడో తెలియదు ఆయనకి. బాలు ఎప్పుడూ అసలు నాన్వేష్ వీడియోసే చూడలేదు. ఒకప్పుడు నేను గౌరవించాను నాన్వేష్ని, ఎందుకంటే ఆయన మా వైజాగ్ అబ్బాయి. వైజాగ్ అంటే భీమిలి పక్కన రాయవరం అని ఒక విలేజ్. ఆయనకు ఒక మదరు, ఫాదరు, ఒక తమ్ముడు ఉంటారు. ఆయన ఏంటంటే నాలాగే హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. ఈ యూట్యూబర్ అవ్వకముందు అక్కడ విదేశాల్లో, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో షిప్స్లో చెఫ్గా చేశాడు అనమాట. పాస్తాలు, శాండ్విచ్లు, బర్గర్లు చేసేటోడు. యూట్యూబర్ అయ్యాడు. ఆయన అదృష్టం బాగుంది, 2 ఛానళ్ళు పెట్టుకున్నాడు, మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఒకప్పుడు ఫస్ట్ వీడియోకి 600 వచ్చిన ఆయన ఇప్పుడు నెలకు 60 లక్షల దాకా సంపాదించుకున్నాడు. సంతోషం. ఆయన వీడియోస్ కొన్ని నాకు నచ్చితే, కొన్ని నచ్చవు. ఆ కిల్లీ మంజార్ అనే ఒక మౌంటైన్ ఎక్కాడు. అది ఈస్ట్ ఆఫ్రికాలో ఉంటుంది. అది సముద్ర మట్టానికి, సీ లెవెల్కి 5800 మీటర్లు అంట ఎత్తు. అప్పుడు నేను చాలా సంతోషించాను, ఒక వైజాగ్ వ్యక్తి అంత పెద్ద పర్వతాన్ని అధిరోహించాడని. మళ్ళీ చైనా వెళ్ళి చైనా యొక్క ప్రత్యేకతలు, చైనా వంటకాలు, చైనా విషయాలు, చైనాని పౌరుతులు చిరాకేసింది. ఎందుకంటే చైనా మన ఇండియాకి శత్రు దేశం కదా, మన భూభాగాన్ని అంతటిని కూడా అది ఆక్రమించుకుంటుంది కదా. అరుణాచల్ ప్రదేశం సగం ఆపేసింది. దాన్ని ఎందుకు పొగుడుతున్నాడు ఆ దేశాన్ని అని నాకు కోపం వచ్చింది. సో ఈరోజు ఉప్పల్ బాలు పేరు తీసినప్పుడు కూడా చాలా కోపం వచ్చింది నాకు. అసలు ఉప్పల్ బాలు తోపు, దమ్ముంటే ఆపు. టిక్ టాక్ అంటేనే ఉప్పల్ బాలు అంటేనే టిక్ టాక్ అని అందరికీ తెలుసు. ఆయన ఏమని నిన్ను గెలికాడా, నిన్ను చేసిండా, చెక్కగాడని ఎందుకు అంటావు? నువ్వు హైదరాబాద్లో మాకు కనబడు, మేమందరం కూడా నీకు చెక్కలతో కొడతాము. అసలు ఈ ప్రపంచ యాత్రికుడి వల్ల ఏం ఉపయోగం నాకు అర్థం కావడంలా. చైనాలో ఇది ఉంది, అమెరికాలో ఇది ఉంది, ఆ ఫుడ్ ఉంది, ఈ ఫుడ్ ఉంది, ఆఫ్రికాలో కిల్లీ మంజార్ ఉందని మాకు తెలీదా? నేను కూడా MBA చేసాను హోటల్ మేనేజ్మెంట్, మాకు తెలియదా? మాకు తెలుసు కదా, మేము ఆల్రెడీ చూస్తాం కదా అన్ని కూడాను. ఇలాంటి అంటే వేరే వాళ్ళకు కూడా, అంటే గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా తెలియాలని చెప్పేసి ఈ రోజుల్లో అందరికీ తెలుసమ్మా, ఎవరి వన్ ఈజ్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఇండియా. ప్రతి ఒక్కరికి, మనకంటే విలేజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. పాలిటిక్స్ లో కావచ్చు, సినిమాల పైన కావచ్చు, క్రీడా రంగంలో కావచ్చు, ఇండియన్ హిస్టరీ మీద కావచ్చు, బిజినెస్ మీద కావచ్చు, వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ యాత్రికులు ఏం చేస్తారమ్మా? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి స్వామి వివేకానంద గారిని తీసుకో. ఆయన ప్రపంచ దేశాలన్నీ చుట్టొచ్చి హిందువుల యొక్క గొప్పతనాన్ని, హిందూయిజాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేశాడు, మహానుభావుడు ఆయన. అలాగే గురునానక్, ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఏకీ ఓంకార్ అన్నాడు, అంటే ఒక్కడే దేవుడు అని ప్రపంచ దేశాలకు చెప్పొచ్చాడు ఆయన. వాళ్ళు నిజంగా మహానుభావులు, ప్రపంచ యాత్రికుడు. ప్రపంచ దేశాలు చుట్టొచ్చి మన ఇండియా యొక్క గొప్పతనాన్ని, మన ఇండియా యొక్క దేవుల్ని అన్నీ కూడా, మన నాగరికతను అన్నీ తెలియజేశారు ప్రపంచ దేశాలు. వీడు ఏం చేస్తున్నాడు చెప్పు ఒక మాట. ఆస్ట్రేలియాలో ఉంటూ ఉప్పల్ బాలుని తిట్టడం ఏంటి? బ్రెజిల్లో ఉంటూ సన్నీ యాదవ్ అని ఆయన నాకు ఇష్టం, తెలంగాణ వ్యక్తి. ఆయన ఏంటంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రం నుంచి అమెరికా వెళ్ళాడు బైక్ మీద. మధ్యలో సముద్రం వస్తుందని అందరికీ తెలుసు కదా. డైరెక్ట్ రోడ్డు ఉందా? పాకిస్తాన్ కింద డైరెక్ట్ రోడ్డు ఉంది పంజాబ్ మీదుగా. అమెరికాకి డైరెక్ట్ రోడ్డు ఎక్కడ ఉంటుంది?
మొత్తం అన్ని తిరుక్కుంటూ వెళ్ళాడు ఆయన, చిలి గిలి అన్ని దాటుకొని వెళ్ళాడు. ఆయన చెప్పాడు క్లియర్గా, కొన్ని మధ్యలో నాకు సముద్రం అడ్డం వచ్చినప్పుడు నా బైక్ నువ్వు ఫ్లైట్లోనైనా వేసేసేవాడిని, షిప్లోనైనా వేసేసేవాడిని, మళ్ళీ అక్కడ కలెక్ట్ చేసుకునేవాడిని, అవతల తీరంలో వెళ్ళేవాడిని అని చెప్పాడు. వీడికి ఎందుకు ఆ దురద? అంటే నా అన్వేషణ ఏం చెప్తున్నాడు అంటే రోడ్లు ఎక్కడ ఉన్నాయి, రోడ్ల మీద వచ్చినా అని చెప్తున్నావు, బండి మీద వచ్చినా అని చెప్తున్నావు, అసలు అది ఫేక్ కదా అంటే ఆయన వెళ్ళడమే ఫేక్ అని అనేస్తున్నాడు. లేదు, ఆయన ఆస్ట్రేలియాలో ఎర్రమట్టి ఉంటది, ఎర్రమట్టి రోడ్ల మీద డ్రైవింగ్ చేసిన ఫోటోలు అన్ని మొత్తం చూపి ఆయన ఏ రూట్లో వెళ్ళాడు అంతా చెప్పాడు అనమాట. పాకిస్తాన్ మీదగా కూడా ఒక రూట్ ఉంటుంది అమెరికాకి, కానీ మన ఇండియన్ బైక్లు పాకిస్తాన్ లో ఎలా ఉండదు కనుక ఆయన రూట్ మార్చాడు, మలేషియా దుబాయ్ ఆ రూట్ లో వెళ్ళాడు. ఆయన అంతా చెప్పాడు చక్కగా. ఆయన అన్ని మేము చూసాము, ఎంట్రీలు అన్ని చూసాము, ఆయన వీడియోస్ అన్ని చూసాము. ఈయనకి పోటీ ఆయన వస్తున్నాడు, ఈయనలాగానే ఆయన కూడా మిలియన్స్ లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అదే కడుపు మంట. తెలంగాణ యాసని భాషని కించపరుస్తావు, ప్రతి ఒక్కరిని కూడా తిడుతూనే ఉంటావు. ఏంటి అసలు ఇది? మై నా అన్వేషణ అంటే మీనింగ్ ఏంటి? మై ఏంటి రీసెర్చ్ అనాలా ఏమన్నా అర్థం కావడం? మై సెర్చింగ్స్ అని అనొచ్చు, దాన్ని మార్చుకో. మై సెర్చింగ్స్ నుంచి మై ట్రోలింగ్స్, మై బ్యాడ్ కామెంట్స్, మై డిఫేమింగ్స్ అని పెట్టుకో. ఎందుకు అంటే నా అన్వేషణ ప్రతి ఒక్కరిని కొంచెం ఫేమ్ అవుతుంటే వాళ్ళని కావాలని పాయింట్అవుట్ చేస్తారంటారా, లేకపోతే కుళ్ళు జెలస్ ఏమన్నా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే మనం చూసాం సన్నీ యాదవ్ది కూడా చూస్తే మనకి ఒక వీడియోనే తీశాడు ప్రత్యేకంగా తన గురించి. ఎందుకంటారు అట్లా? ఆయనకి ఎప్పుడైతే ఆయనకి 2 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఒకటి నా అన్వేషణ, ఇంకోటి ఏదో ప్రపంచ యాత్రికుడు అని. 2 కూడా మిలియన్స్ లోనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒకదానికి 2 ఏమో నాకు తెలియదు ఎన్ని మిలియన్స్ ఉన్నాయి, ఐ డోంట్ నో, ఐ హావ్ నో ఐడియా. అయితే ఆయన ఎప్పుడైనా వీసి పడిపోయానుకో, ఎవరైనా మంచి ఫేమ్ లో ఉన్న వాళ్ళని ఇంకా ట్రోల్ చేయడము, వాళ్ళ కోసం బ్యాడ్ గా మాట్లాడడం, అదే ఆయన చేస్తున్న పని. ఇప్పుడు ఆయనకి ఒక మదర్ ఉంది, ఫాదర్, ఒక తమ్ముడు ఉన్నారు. మదర్ 60+ ఏజ్, మదర్నే పట్టించుకోడంట. ఇప్పుడు 4 ఏళ్ళు అయిందట వచ్చి, భీమిలి వచ్చి. ఏదైనా సామెత ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలవాలని. ఇంట్లోనే నువ్వు గెలలేదు, రచ్చలో ఏం గెలుస్తావు? ఏది యూట్యూబర్ లో వ్యూస్ వస్తే ఏమైంది? ఉప్పల్ బాలు మొన్న ఒక వీడియో పెట్టాడు మన ఇన్స్టాగ్రామ్ లో, 1.5 కోటి చూశారు. అంటే అది ఆల్మోస్ట్ 15 మిలియన్కి వెళ్ళింది. ఉప్పుల వాళ్ళు కూడా తప్పే కదా, ఎవరి ఫీల్డ్ లో వాళ్ళే గొప్ప. ఏదో మిలియన్స్ వచ్చేసాయి అంటే ఏంటి? ఈ మధ్య ఒకటి విన్నాను, మిలియన్స్ రావడానికి ఏదో టెక్నిక్స్ కూడా ఉన్నాయంట, ఫాలోయింగ్ పెరగడానికి. అట్లా పెంచుకున్నాడేమో ఎవరికి తెలుసు. వాడిదైతే యాస బాగోదమ్మా, భాష బాగోదమ్మా, అందరినీ విమర్శిస్తూనే ఉంటాడు. ఒక వీడియోలో చూశాను, నేను బెట్టింగ్ యాప్లకి సపోర్ట్ చేసిన తర్వాత డబ్బు ఎక్కువ సంపాదించుకున్నాడు అంటున్నాడు. సో వీడి దేశద్రోహి కాదా? వీడు చైనా వెళ్ళి చైనా యొక్క వింతలు విశేషాలని చూపించాడు. వీడి దేశద్రోహి కాదా? చైనా మనకు శత్రు దేశం కాదా? మళ్ళీ అంటున్నాడు ఏదో సగం చిన్న బిట్టి విన్నాను, మన నేషనల్ ఫ్లాగ్ని ఇండియాలో అవమానిస్తే కేసు అవుతుంది కానీ విదేశాల్లో అవమానిస్తే అవ్వదు అంటున్నాడు. అది చిన్న బిట్టే విన్నాను. ఐ హావ్ వెరీ లిటిల్ బిట్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. అట్లా అంటాడా? ఇప్పుడు ఎవరైనా మన ఫ్లాగ్ని అక్కడ అవమానిస్తే వాళ్ళకి వెళ్ళి చెప్పు తీసి కొట్టాలి, నేనేది కొడతాను. ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. వాడికి ఒక బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఇంగ్లీష్ నాలెడ్జ్ లేదు, మంకీ ఫేసు, డాంకీ వాయిస్. మా ఫ్రెండ్ని ఈరోజు అన్నాడు, నేను నాకు కోపం ఉంది ఆయన మీద. కొన్ని విషయాల్లో గర్వంగానే ఉంది. కిల్లి మంజారో పర్వతం ఎక్కాడంటే ఈస్ట్ ఆఫ్రికా వెళ్ళి నేను సంతోషించాను, ఒక వైజాగ్ పర్సన్. నాది కూడా వైజాగే కదా. ఇప్పుడు కొంతమందిని తిడుతుంటే మాత్రం నాకు 85 దేశాలు తిరిగిన అది పెద్ద గొప్పలా చెప్పుకుంటున్నాడు. నేను 85 మంది సెలబ్రిటీలు కలిశాను, పేరున్న వాళ్ళని. నేను 85 మంది సెలబ్రిటీతో వీడియోస్ చేశాను. ఎవరికి ఉన్నది వాళ్ళకి ఉంటుంది టాలెంట్. ఉప్పల్ వాళ్ళు కూడా 85 రాష్ట్రాలు వెళ్ళాడు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, మహారాష్ట్ర ఈవెంట్లు చేశాడు. ఆయన టాలెంట్ ఆయింది, ఎవరి టాలెంట్ వాళ్ళది. 85 దేశాలు వెళ్ళిపోతే అది గొప్ప. 85 దేశాలు వెళ్ళిన పేదవాళ్ళకి ఏం చేసావు చెప్పు? పేదవాళ్ళకి ఫుడ్ పెట్టావా? ఇండియాలో ఏదైనా అనాథాశ్రమంకి ఏమైనా డొనేషన్లు ఇచ్చావా? మీ ఇల్లు చూస్తే అప్పుడు లాగానే ఉంది, అగ్గిపెట్టంత ఇల్లు. కొన్ని తల్లిదండ్రులకు ఏమైనా ఒక మంచిది ఒక ఫామ్ హౌస్ లా కట్టావా? ఏం చేసావు? ఏమనంటే నేను 60 లక్షలు సంపాదిస్తున్నాను, 50 లక్షల డబ్బు అంతా ఏం చేస్తున్నావు? రావాలి. వీడే చెప్పాడు బెట్టింగ్ యాప్లకి నేను ప్రమోట్ చేస్తున్నానని. వీడిని జైల్లో వేయాలి. ఫస్ట్ బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేసే వాళ్ళందరినీ జైల్లో వేయాలి. మన శత్రు దేశాలకు వెళ్ళి మన శత్రు దేశాల యొక్క గొప్పతనాన్ని యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళు కూడా జైల్లో వేయాలి. ఎందుకంటే అందరికీ తెలుసు చైనా పాకిస్తాన్ అంటే, పాకిస్తాన్ మన జమ్మూ కాశ్మీర్ ఆక్రమించేసుకుని సగము, చైనా వచ్చి అరుణాచల్ ప్రదేశ్ అవన్నీ అటు ఆక్రమించేసుకుంటుంది. ఇంకా ఆ శత్రు దేశాలకు వెళ్ళాల్సిన పని కదా. మనకి 200 దేశాల పైన ఉన్నాయి, ఇంకో 50 ఉన్నాయి అంటున్నారు. యాక్షన్ నా తెలుగు యాజ్ పర్ మై నాలెడ్జ్ వీ హ్యావ్ 200 కంట్రీస్. ఇంకేం దేశాలు లేవా? ఇదే ఉందా? పాకిస్తాన్ ఉందా? చైనా ఉందా? లాలీపాప్ అంటున్నారు. మరి మీరు చేస్తున్న పని ఏంట్రా? మాడిపోయిన వడల మీద కొబ్బరి నూనె వేసుకొని మీరు కొరకడం లేదా? మేము అట్లానే అంటున్నామా?
ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరు ఇది ఇష్టం వాళ్ళది. ఎంతసేపు కొన్ని యూట్యూబ్ ఛానల్లో లాలీపాప్లు అది ఇది అంటున్నారు, చాలా తప్పది. జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఎప్పుడు చేయకూడదు. అంటే ఇప్పుడు తను అట్లా మాట్లాడుతున్నాడు కదా, ఫస్ట్ అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా కొంచెం సర్కాజం లాగా ఉంటది, అంటే ఒక వ్యక్తిని కించపరిచిన మాట్లాడినట్టు. అవును, ఆయన క్యారెక్టర్ అదే. సో ఇప్పుడు అంటే మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? మరి ఉప్పల్ బాలని అట్లా అన్నందుకు మీరు ఏమైనా సారీ కోరుకుంటున్నారా? ఏం చేయాలంటారు? మేమైతే ఏమి సారీ కోరుకోవడం ఏమి కోచు, వాడు ఎప్పుడైనా కనబడితే మాత్రం చెక్కలు అన్నాడు కాబట్టి చెక్కలతో అయితే కొడతాం. మీరైతే చెక్కలతో కొడతారేమో, సీపీగా తిరగేసి కొడతా. ఎందుకంటే మీకెందుకు అంత కోపం? అంటే ఏం జరిగింది అసలు? బాలు అన్న ఎవరి జోలికి వెళ్ళాడు ఆయన, తన ఇదిలో తను ఉంటాడు. మా సొంత అన్న కన్నా కూడా ఎక్కువ, ఇద్దరు కూడా వయసు సత్యాన్న ఇద్దరు కూడా ఎక్కువ. వాళ్ళ జోలికి వస్తుంది ఊరుకో. అసలు సత్యాన్ని ఏంటంటే ఒక సాధు జంతువుడు మామూలుగా ఎవరి జోలికి వెళ్ళాడు. తన పని తందే, తప్పున్నా సరే దాని కరం పోనే అని చెప్పి ఎన్ని మాటలు ఎన్ని ట్రోల్ చేసినా ఏం చేసినా పట్టించుకోవడం. అలాంటి మనిషిని ఎట్లా అంటాడు అసలు? నాకు ఎంత బాధ అనిపిస్తుంది. మా అన్న ఒక్క విషయంలో కూడా, ఏ విషయంలో కూడా సొంత చెల్లి కంటే ఎక్కువ చూసుకుంటాడు నేను. అలా ఎలా అంటాడు వాడు దొరికితే మాత్రం కుక్కను కొట్టినట్టు కొడతాం. స్వారీ అయితే అక్కర్లేదు, వాడు సారీ ఎవరికి కావాలి? అంటే ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఏంటంటే, ఉప్పల్ బాలు గారు మీ ఫ్రెండ్, నేను ఒప్పుకుంటా, కానీ తను చేసే వీడియోస్ కొంచెం చిన్నపిల్లలు చూసేలాగా ఉండవు అని చెప్పేసి కొంతమైతే ఉంది. మరి దానికోసం ఆయన అన్నాడేమో, అంటే తను అట్లా శారీస్ వేర్ చేసుకొని అట్లాంటి డ్రెస్అప్ అయ్యి దానివల్ల ఇట్లా మాట్లాడుతున్నారు అంటారా? అసలు ఎవరిది తప్పు అంటారు అసలు? మరి అమ్మ ఇప్పుడు లేడీ గెటప్ అనేది మహాన్ బాడు ఎన్టీ రామారావు కూడా వేశారు, అక్కినేని నాగేశ్వరరావు గారు వేశారు, చిరంజీవి గారు వేశారు, కమల్ హాసన్ గారు వేశారు, ఎంతమంది వేయలేదు? షారుఖ్ ఖాన్ వేశారు. లేడీ గెటప్ లో ఆయన ఏదో ఆయన వీడియోలు చేసుకుంటున్నాడు, ఆయన బ్రతుకు తెరువు కోసం ఏదో చేసుకుంటున్నాడు, బతుకుతున్నాడు. ఆయన ఎవరైనా కించపరిచాడా? ఏమేం చేశాడా? జెండర్ ఇక్కడ పాయింట్ యూ హావ్ టు నో. మాట్లాడతలేదు ఇందాక ఏమన్నా జెండర్ డిస్క్రిమినేషన్ చేశాడు. పిల్లలు చూసేటట్టు ఉండవని అడుగుతున్నారు. చిన్నపిల్లలు అంత దారుణంగా ఏ వీడియో లేవు అన్నవే అంటున్నారు, కాదు బయట వాళ్ళు అంటున్నారు. ఎక్స్పోజింగ్ చేయడం కానీ, బట్టలు ఎవడ చేయడం కానీ అట్లా ఏం చేయాలి? అతను మగోడై ఉండి కూడా అతనికి ఇష్టం అట్లా చేయడం. అట్లా అతని ఒకళ్ళని ఎలా చేసిన వాళ్ళు ఇష్టం కాదమ్మా, పబ్లిక్ అట్లా కోరుకుంటుంది. నేను చెప్తాను టు బి హానెస్ట్, నేను చిరంజీవి పాటలకు డాన్స్ చేస్తే నా బాడీ లాంగ్వేజ్ సూట్ కాదు. అదే ఒక విజయశాంతి పాటకి ఏమంటే ఒక అమ్మాయి లాగా తిరుగుతుంటది నా బాడీ, నేను ఒప్పుకోవాలి. ఐ హావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. ఎందుకంటే మమ్మల్ని దేవుడు అట్లా క్రియేట్ చేశాడు. సో బాలును కూడా, బాలు ప్యాంట్ షర్ట్ లో ఎవరు, నేనే కదా బాలు డేట్ చూస్తుంది 6-7 సంవత్సరాలుగా. ఆయన ఏంటి సార్ బాలు షూటింగ్ అంటే ప్యాంట్ షర్ట్ అంటే నో, సారీలో కావాలంటారు. ప్రజలు అట్లా కోరుకుంటున్నారు. ఆయన డబ్బులు వస్తున్నాయి, ఆయన బతుకుతున్నాడు, ఆయన ఫ్యామిలీని పెంచుకుంటున్నాడు. ఆయన ఎప్పుడు కూడా నాకు తెలిసి వల్గర్ గా లేకపోతే ఎవరినో కించపరిచే విధంగా చేయడు, అసలు చేయలేదు. కన్నతల్లి వదిలేయట్లేదు కదా, కన్నతల్లికి వెళ్ళి తనకి ఏం కాదు అన్ని చూసుకుని ఒక కన్నతల్లి కదా, ఒక కన్న బిడ్డలా చూసుకుని వస్తాడు తల్లిని. వీళ్ళగా ఇంట్లో వదిలేసి ఈదులో అడుక్కుంటలేదు. ఒక బూతులు వస్తున్నాయి కానీ తిట్టకూడదు నూరుకుంటున్నా, ఈదులో ఉంటలేదు వాడు. వేరే దేశం వెళ్ళిపోయి ఈ దేశం గురించి బ్యాడ్ గా చెయ్యట్లేదు మా అన్న. ఇక్కడ ఒక ఆడపిల్లంటే కన్న తల్లి కంటే ఎక్కువగా ఆదరించి అభిమానిస్తాడు మా అన్న. నాకు 2 పిల్లలు ఉన్నారు. నాకు ఒకసారి ఫోన్ పోయింది. నాకు ఫోన్ పోతే 2 ఆడపిల్లతో ఒంటరిగా బతుకుతుంది. ఆ పిల్ల ఫోన్ ఎవరు తీశారని చెప్పి మొత్తం రూమ్ అంతా గాలించి మొత్తం ఇవన్నీ లేపు చూసి తిట్లు తిట్టాడు. ఎందుకు తప్పు కదా ఒక ఆడపిల్ల అనేసి. ఎవరికైనా జరిగినా రెస్పాండ్ అవుతాడు. అలాంటి అన్నని ఎలా అనగలిగాడు? మీకు విషయం చెప్తాను, ఆడి కాని దొరికితే సమాపద ఏమొద్దు, గొడ్లిప్ మరి తొంత. నేనైతే గొడ్లిప్ తంత ఇండియా అన్నందుకు, మా అన్నయ్య అన్నందుకు. అంటే ఇప్పుడు నాగేశ్వర గారు అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. మరి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అంటే డైరెక్ట్ గానే మీరు అనేస్తున్నారు, గుడ్డలిప్పేసి కొడతా అని అంటున్నారు. మరి రేపు మీ మీదకి యాక్షన్ రమ్మనండి, ఏ యాక్షన్ తీసుకుని అన్నిటికీ సిద్ధమై ఉన్నాం మేము. ఎలాగంటాడు అసలు? ఇప్పుడు మా అన్న పక్కన ఉంచండి, చెక్క అంటే ఏంటి అసలు, దానికి అర్థం ఏంటి వాడికి తెలుసా? చెక్క అంటే ఇజ్రాయెల్స్ కి వాళ్ళకి ఎంత ఉందో తెలుసా? వాళ్ళ అజ్ఞా దేశపాలు, వాళ్ళంటే మట్టి కొట్టిపోతా నా కొడక. వాళ్ళు అనొచ్చు అసలు? వాళ్ళు అన్నందుకు కూడా ఒక కేసు ఉంటే బాగుండు. ఇప్పుడు SC STs ని ఎవరైనా కించపరిస్తే అట్రాసిటీ కేసు అనేది ఉంది. ఇది కూడా హిజ్రాస్ ని, థర్డ్ జెండర్స్ ని కించపరిస్తే దీనికి కూడా ఒక కేసు పెట్టాలని నేను మన PM నరేంద్ర మోడీ గారిని, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారిని కూడా కోరుకుంటున్నాను. ఒక చట్టం రావాలి దీనికి. అంటే ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ వల్ల, ఇలాంటి వీడియోస్ వల్ల ఉప్పల్ బాలు గారు ఏమన్నా కొంచెం డిప్రెషన్ కి వెళ్తారా? అంటే చూస్తారా అసలు ఈ వీడియోస్? చాలా బాధపడ్డాడు అసలు. ఫస్ట్ ఈ వీడియో చూసింది నేనే చూసి చెప్పిన, నా అన్వేషణ నీకు తెలిసి అంటే ఆడేవాడు అన్నాడు. ఇలాగ ప్రపంచ యాత్రికుడు తిరుగుతుంటాడు, అన్ని దేశాలు 85 దేశాలు తిరిగాడు, లక్షలు సంపాదించుకుంటున్నాడు, తల్లిదండ్రులను మాత్రం అక్కడే వదిలేస్తాడు, రాడు ఇండియా రాడు, తల్లిదండ్రులు చూడడు, ఈ వెదవి ఇట్లా పెట్టిండంటే బాధపడి ఆయన కూడా వీడియో చేశాడు, నేను కూడా వీడియో చేశాను, తిను కూడా ఒక వీడియో చేసింది, విజ్జు కూడా వీడియో చేశాడు. అది జెండర్ డిస్క్రిమినేషన్ చేయడం అనేది అది చాలా రాంగ్. అది
దేవుడు ఇచ్చాడు అది, వీళ్ళు తెచ్చుకోలేదు కదా, దేవుడు ఇచ్చాడు అది. ఎలా ఎవరు అంటాడు నచ్చినట్టు అసలు? వాళ్ళు బతుకుతారు. ఎవరు ఇప్పుడు వీళ్ళు ఎలాగ పుట్టారు, వాళ్ళు అలాగే పుట్టారు. కొన్ని డిసిషన్ ఏదో ఉంటది, అట్లా మారారు. మారిన వల్ల ఒకళ్ళు అంట హక్కులేదే. వాడు ఎన్నో ఉన్నాయి, మరి మేమన్నా అంటున్నామా? ఇప్పుడు వచ్చి వాడిని ఒక ముక్క కూడా అనలేదు తెలుసా, నేను వీడియో చాలా చూస్తా కానీ ఇప్పుడు అనలే. కానీ ఇప్పుడు ఎందుకంటే మా అన్న దాకా వచ్చింది కాబట్టి వాడిని తిడుతున్నా. తిడతమే కాదు, ఖచ్చితంగా కొడతా. నా నెంబర్ ఇందాక దాంట్లో పెట్టాను నేను, రెడ్ టీవీలో పెట్టాను. నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడు, నాతో తలపడరా నా కొడక అని చెప్పి పెట్టా. అంటే ఇప్పుడు ఒకవేళ మీకు కాల్ వచ్చింది అనుకో, మీరు మాట్లాడతా, బిందాస్గా మాట్లాడతా. ఇవి చాలా ధైర్యవంతురాలు. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రాణి రుద్రం దేవి, ఒక పూలం దేవి, ఒక చాకల ఐలమ్మ, ఒక సమ్మక్క, ఒక సారక్క లాగా చాలా ధైర్యవంతురాలు. వాళ్ళ బాటలో నడుస్తుంది. ఈమె అనుకున్న పని చేస్తుంది. అంతవరకు కూడా తెచ్చుకోవద్దని కోరుకుంటున్నాను. ఒకటే చెప్తున్నా, నా అన్వేషణ, నువ్వు దేశాలు చుట్టూ వస్తున్నావు, డబ్బులు సంపాదించుకో. మీ అమ్మ, మీ నాన్నని, మీ తమ్ముని బాగా చూసుకో. ఎందుకు మమ్మల్ని ఎందుకు గెలుకుతున్నావు? ఇప్పుడు ఉప్పుల బాలు చిటికేస్తే 1000 మంది వస్తారు మా టీంలో. ఆయనకి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయనకు అభిమానులు ఉన్నాయి. ఫారినర్స్ అని అన్నాను, ఎన్ఆర్ఐలో ఆయనకి అమెరికా నుంచి కూడా కాల్ చేస్తారు, ఆస్ట్రేలియా నుంచి కూడా కాల్ చేస్తారు. ఎన్ఆర్ఐస్ ఉన్నారు ఆయనకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు. ఆయన వీడియోస్ అందరూ చూస్తారు, పూరి జగన్నాథ్ గారు కూడా చూస్తారు. సో ఆయన గొప్పతనం ఆయనదేనమ్మా. నా అన్వేష్ గొప్పతనం ఆయన కాదని లేదు. కానీ ఎందుకు ఒకళ్ళని ఎందుకు గెలకడం? ఎవరి గొప్పతనం వాళ్ళదే, ఎవరికి ఉండదు. ఇప్పుడు నేను వైజాగ్ సచ్ అంటే నాకున్న పేరు నాకుంటది. వాడు గొప్పతనం ఏం గొప్పతనం అని ఎక్కడో ఉండి మన ఇండియన్ ప్యాన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మన ఇండియన్ ఇష్టం వాడేంటి అసలు తీసుకెళ్లి బొక్కలో ఉంచాలి. కిల్లి మంజారో ఎక్కాడు కదా, గొప్పతనం కాదలేదు. 85 దేశాలు తిరిగాడంటే గొప్పతనం కాదలేదు. వాడు ఒక నక్సలైట్, నిజం చెప్పాలంటే మనకి నక్సలైట్ వాడు, దేశ ద్రోహి అంటాను వాడిని. ఎందుకంటే నక్సలైట్ చైనా వెళ్ళాడు కాబట్టి నాకు అది నచ్చల. సో అల్టిమేట్ గా మీరు కోరుకునేది ఏంటంటే ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు. ఒకవేళ మీరు ఇండియాకి వస్తే మాత్రం తనని ఏదో ఒక రకంగా మీట్ అయ్యి తనకి చెప్పాల్సింది చెప్తారా అంటారు? బుద్ధి చెప్తాం ఖచ్చితంగా. మీకు విషయం తెలిసి అతను కూడా ఫ్యాన్స్ అందరూ వస్తారు. ఎందుకు వస్తారు తెలుసా? అతను కుమ్మేయడానికి వస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే అతని మాటలు అలా ఉన్నాయి. ప్రతి ఇండియన్ తిడతాడో. ఇండియా అంటే ఏంటంటారు ఇంగ్లీష్లో అంటారు ఏంటంటే బేలేడ్ వీడియో ఏదో ఇండియా. చాలా ఒకసారి నేను ఒక వాయిస్ విన్నాను తందే, ఇండియా వాళ్ళందరూ చెత్త వాళ్ళంట, భారతదేశం అంటే ఒక చెత్త అంట, చాలా బ్యాడ్గా మాట్లాడు కుమ్మడానికి వస్తారు. నేను నిజంగా నీకు ఎవరు లైక్లు ఫాలోలు కొడుతున్నారు కానీ వాళ్ళు పెద్ద వేస్ట్ కూడా లేదు, నీకు ఫాలోయింగ్ లైక్లు అన్ని కొడుతున్నారు. అంటే తనకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తనతో సెలబ్రిటీస్ కూడా తన గురించి మాట్లాడుతున్నారు కదా, మరి అన్వేష్ గురించి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు అదే కొండ ఎక్కించేస్తారు ఆయన్ని. కొండ ఎక్కించడమే గర్వం వచ్చింది. ఆయన గ్రేట్ కాదని నేను అనలేదండి. ఎవరి ఫీల్డ్ లో వాళ్ళే గ్రేటు. ఇప్పుడు నేను కూడా గ్రేటే వైజాగ్ సచ్ అంటే. ఉప్పల బాల్ అంటే ఆయన గ్రేటే. ఎవరు గ్రేట్ కాదు, ఎవరి ఫీల్డ్లో వాళ్ళే గ్రేటు. కానీ ఒక మనిషిని కించపరచడం, ఒక మనిషిని ట్రోలింగ్ చేయడానికి ఎవరి రైట్స్? ఈ ట్రోల్ చేసి ఇందులో ప్రాణం పోతే మళ్ళీ తీసుకు. నువ్వు ప్రపంచ యాత్రికుడు, వరల్డ్ టూరిస్ట్ అంటున్నావు, ప్రపంచాన్ని చూపించి జనాలకి. కానీ వ్యక్తులను ఎందుకు విమర్శిస్తున్నావు? ప్రాంతాలను ఎందుకు విమర్శిస్తున్నావు? భాషలను ఎందుకు విమర్శిస్తున్నావు? అది నా క్వశ్చన్. ఏంటి కన్న తల్లిని చూడలేడు, ఎన్ని దేశాలు తిరిగి వస్తే ఎవరికి లాభం? కన్న తల్లిని చూసుకోవాలి ఫస్ట్. తల్లి జన్మలు ఇచ్చిన తల్లి, నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లినే చూడలేను. ఎన్ని తిరిగి వస్తే ఎవరికే? నువ్వు మీ అమ్మని చూసుకో ఫస్ట్, మా మీద కాదు చాటర్ లైట్. నువ్వు వాడు ఏమైనా అందగాడా? మంకీ ఫేస్, డాంకీ వాయిస్, బట్లర్ ఇంగ్లీషు. ఇప్పుడు మీరు కూడా మరి తనని అన్నట్టే కదా. అవును అన్నానన్న, మమ్మల్ని అంటున్నాడు కాబట్టి నేను అంటున్నా. నా కోపం వచ్చి బాధతో ఆవేదనతో అంటున్నా. ఎంత బాగా నువ్వు నన్ను గెలిస్తే నేను గెలుగుతా, అది నా యొక్క పాలసీ. మేము అనలేదు, మేమైతే ఆయన ఏం అనలేదు కదా. ఇప్పుడు ఆయన మమ్మల్ని అంటున్నాడు కాబట్టి మేము అతన్ని అంటున్నాం. అల్టిమేట్ గా ఏంటి అసలు ఏం కావాలి మీకు? ఆయనకి ఇండియా వస్తే మాత్రం చెప్పులతో కొడతారమ్మా జనాలు. ఎందుకంటే ఒక్క మాకని మా ఫ్రెండ్ అనే కాదు, ఎంతో మందిని ఆయన కించపరుస్తున్నాడు. సన్నీ యాదవ్ ఫ్యాన్స్ ఆవేశిస్తున్నారు. తెలంగాణ భాషను కించపరిచినందుకు తెలంగాణలో ఉన్నటువంటి విజ్జు గౌడ్ కావచ్చు, యాంకర్ చందు గౌడ్ కావచ్చు, వాళ్ళు కోపంతో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చాలా కోపంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, ఈయన ఎక్కడ? నక్కకి నాగలోకున్నంత తేడా. జగన్మోహన్ రెడ్డి పరిపాలన విమర్శిస్తున్నాడు. నీకు ఎట్లా తెలుసు ఆయన పరిపాలన? ఇండియాలో కానీ ఉన్నావా? ఆయన పథకాలు ఏమైనా అందుకుంటున్నావా? ఆయనకి ఏమైనా ఓటేసావా? ఇక్కడ ఉన్న వాళ్ళు విమర్శించారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళు కళ్ళతో చూస్తున్నారు కాబట్టి. నేను ఓటేసాను, నేనైతే చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఇప్పుడు ఒక అలయన్స్ లో ఉన్నారు. వాళ్ళ ముగ్గురు ప్రభుత్వం రావాలి, ఖచ్చితంగా 100+ సీట్స్ వస్తాయి. పవన్ కళ్యాణ్ 2.5 years, చంద్రబాబు నాయుడు గారు 2.5 years షేర్ చేసుకోవాలి సీఎం పోస్ట్. గతంలో మేము చూసాం ఇట్లాంటివి. మహారాష్ట్రలో కూడా తక్కువ సీట్లు వచ్చినా కానీ సీఎం అయ్యారు. బాల్ ఠాకరే కొడుకు ఉద్ధవ్ ఠాకరే. ఇక్కడ కూడా ఈయన ఎవరు? కర్ణాటకలో కుమారస్వామి
ఆయన కూడా తక్కువ సీట్లతో అయ్యాడు. సో చాలా మంది అన్నారు పవన్ కళ్యాణ్ అన్ని సీట్లు పోటీ చేయడం లేదు కదా. అవును, తక్కువ సీట్లలో పోటీ చేస్తారు. తక్కువ సీట్లలో పోటీ చేసినా కానీ సీఎంలు అవుతాయి, చరిత్ర చూసుకోవాలి. ఇప్పుడు మహారాష్ట్ర సీఎం కూడా తక్కువ ఒక 40 ఎమ్మెల్యే సీట్లతో సీఎం అయ్యాడు ఆయన. శివసేన పార్టీ అధ్యక్షుడు ఆయన, అని పేరు గుర్తుకురావడం. అలాగే కర్ణాటకలో ఆయన కుమారస్వామి అయ్యారు. మళ్ళీ ఇంకా చెప్పుకుంటే చాలా దగ్గరలో అయ్యారు ఇలాగా తక్కువ సీట్లతో వచ్చినా కానీ. సో సీట్స్ అనేది మ్యాటర్ కాదు. ఓకే, వాళ్ళకి ఎంత పవర్ ఉంది ఏంటనేది ముఖ్యం అంటారు మీరు. అంతే. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి వైజాగ్ సత్య గారు, లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్.